ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సందర్భంగా ఈ కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించారు. విజయవాడ నగరాన్ని గ్రేటర్ గా అభివృద్ధి పరిచే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ పరిసర పట్టణాలు, గ్రామాలు నగరంలో విలీనం కావడం వల్ల మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాజధాని అమరావతికి ధీటుగా విజయవాడ అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గ్రేటర్ విజయవాడ దిశగా అభివృద్ధి పరుగులు పెడుతోందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర నిధుల నుంచి ఆర్ఓబీలు, ఫ్లైఓవర్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే 20 ఏళ్లుగా ఈ రహదారి అధ్వానంగా మారిందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. చెప్పిందే చేస్తా, చేసేదే చెప్తా అని చెప్పిన విధంగానే గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు. దివంగత వంగవీటి మోహనరంగ ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదని, అన్ని వర్గాలకు అండదండగా నిలిచిన ఒక శక్తి అని తెలుగు రాష్ట్రాల రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు అన్నారు. రంగ ఆశయ సాధన కోసం మన రాష్ట్రం నుంచే కాక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా అభిమానులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. విజయవాడను పరిశుభ్రతతో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగర పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ కాలనీ, వెటర్నరీ కాలనీ, శ్రీనివాస నగర బ్యాంక్ కాలనీ, ఫిలిం కాలనీ, భారతీనగర్, గురునానక్ కాలనీ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, రహదారుల పరిస్థితి, మరుగుదొడ్ల నిర్వహణ, నిర్మాణ వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలను అధికారులతో కలిసి పరిశీలించారు.